అనగనగా ఒక ఊర్లో ఒక చింత చెట్టు ఉంటుండేనంట. ఆ చింత చెట్టు మీద అందరూ పిశాచులై నివసిస్తుండేవాళ్ళు. అందులో ఒక పిశాచి డాక్టర్ అయినాక చనిపోయిండు. ఆ పిశాచికి ఒక కోరిక ఉంటుంది. ఆ కోరిక ఏంటంటే నేను సమాజ సేవ చేయాలి, డాక్టర్గా నేను సమాజ సేవ చేయాలని అనుకుంటాడు ఆ పిశాచి డాక్టర్. అయితే ఆ పిశాచల్లో ఒక కింగ్ పిశాచికి అడుగుతాడు, సరే తదాస్తు నీకు నచ్చినట్టు చేయని ఆ పిశాచి చెప్తాడు. ఇక కింగ్ పిశాచి ఇంకా అట్లా ఒక గ్రామంలో ఒక హాస్పిటల్ చేస్తాడు. హాస్పిటల్ పెట్టి గ్రామస్తులందరికీ ఫ్రీ ట్రీట్మెంట్ అని బోర్డు పెట్టేస్తాడు. అలా ఇక అందరూ వచ్చేస్తారు ఇక హాస్పిటల్కి. వచ్చిన తర్వాత ఫస్ట్ పేషెంట్ సర్ది ఉంది, దగ్గు ఉంది, తుమ్ములు ఉన్నాయి, నాకు ఇలా బాగా ప్రాబ్లం అయితే చాలా రోజుల నుంచి తగ్గట్లేదని డాక్టర్కి చెప్తాడు. అయితే విని ఆ కంప్లైంట్ విని నీ దగ్గు సర్ది తగ్గాలంటే చెరువులో 1 గంట సేపు మునగాలి అని చెప్తాడు. సరే అని అట్లా చెప్తాడు. అట్లా మునిగితే నాకు సర్ది ఇంకెక్కువ అవుతుంది కదా, ఎట్లా తగ్గుతుందని పేషెంట్ అంటాడు. నువ్వు అట్లా చేస్తేనే మంచిగా, చేయకపోతే నేను నా విశ్వరూపం చూపిస్తాను ఆయనతో పిశాచి రూపం చూపిస్తాడు. దెబ్బకు భయపడి వెళ్ళిపోతాడు. ఇక నెక్స్ట్ ఇంకో పేషెంట్ కాళ్ళు విరిగి వస్తాడనమాట. ఎక్కడ వెళ్ళినా తగ్గట్లేదు, కాలు విరిగింది, తగ్గేటట్టు చేయండి అని అడుగుతాడు. నువ్వు ఇన్ని రోజులు ఎలా పాటలు పాడుకుంటూ గ్రామంలో తిరుగుతావో అట్లనే గ్రామంలో పాటలు పాడుకుంటూ తిరుగు, అప్పుడే నీ కాళ్ళ నొప్పి తగ్గుతుంది అని చెప్తాడు. అట్లా పాటలు పాడినందుకు జనాలకు నచ్చక నా కాళ్ళు ఎరగొట్టారు, మళ్ళీ నువ్వు అలా చెప్తే ఎలా అని డాక్టర్కు రివర్స్ అంటాడు. నువ్వు చెప్పినట్టు ఇంటనే మంచిది, లేకపోతే నా విశ్వరూపం చూపిస్తాను అని మళ్ళీ విశ్వరూపం చూపిస్తాడు. దెబ్బకు పారిపోయి ఇక అట్లా పాటలు పాడుకుంటూ తిరుగుతాడు అనమాట. ఇంకో 3 పేషెంట్ కడుపు నొప్పి వస్తుందని చెప్తాడు. 3వ పేషెంట్ స్వీట్ అసలు పోవట్లేదు నాకు తినడానికి, ఎన్ని రోజుల నుంచి ఇలా ప్రాబ్లం అవుతుంది నాకు అని చెప్తాడు డాక్టర్కి. నువ్వు 3 కొట్టలలో అంటే షాప్లలో, స్వీట్ షాప్లలో దొంగలించి స్వీట్ తిను, వాళ్ళని ఎమ్మడి పరిగెత్తుకుంటూ స్వీట్ తిను, 3 షాప్లలో దొంగలించు అని చెప్తాడు. నేను ఇట్లా దొంగలిస్తా, నాకు ముందే స్వీట్ పోతలేదు, మళ్ళీ అదే స్వీట్ తినమని అంటున్నారు మీరు అని అంటే డాక్టర్ కోపం వచ్చి ఆయనతో పిశాచి రూపం చూపిస్తాడు. ఆయన కూడా భయపడి పరిగెత్తి స్వీట్ తినడానికి వెళ్తాడు. అలా 3 ఇక పిశాచి డాక్టర్ చెప్పినట్టు చేస్తే వాళ్ళకు రోగాలు తగ్గిపోతాయి మంచిగా అవుతారనమాట. ఇక అయితే గ్రామస్తులు ఏం చేస్తారు, ఇక గ్రామస్తులందరికీ డాక్టర్ పిశాచి ఉన్నాడు, పిశాచి రూపంలో ఉన్నాడు డాక్టర్ అని గ్రామస్తులందరికీ చెప్తారు ఆ 3 పేషెంట్లు. ఇక ఒక మంత్రికుని కలిసి మాట్లాడి ఆ డాక్టర్ పిశాచిని పట్టుకోవాలని చూస్తారు. అయితే ఆ మంత్రికుడు గ్రామంలో ఉన్న డాక్టర్లందరినీ పిలిపించుకుంటాడు. వీళ్ళే అసలైన పిశాచులు, ఆ డాక్టర్ పిశాచి ఇంకా నయమయ్యేటట్టు చేసిండు వాళ్ళకు. 1 గంట సేపు నీళ్ళలో మునిగినందుకు ఆయన రొంప తగ్గింది, ఈయన పరిగెత్తుకుంటూ పాటలు పాడినందుకు ఈయన కాళ్ళ నొప్పి తగ్గింది, దొంగలించి స్వీట్ తిన్నందుకు పరిగెత్తి కడుపు నొప్పి తగ్గింది. ఆ స్వీట్ తినడం అయింది, మంచిగా కడుపు నొప్పి కూడా తగ్గింది అతనికి. అలా మంచి ట్రీట్మెంట్ ఈ డాక్టర్ పిశాచి డాక్టర్ ఇచ్చిండు, ఈ దొంగ డాక్టర్లే మొత్తం మీ దగ్గర డబ్బులు పీక తింటున్నారు అని ఆ మంత్రి కూడా చెప్పిండు గ్రామస్తులకు అందరికీ. ఇక ఇదే కథ ఇక ఇంతే.